ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా దేవుడు తన కృపలో మనలందరినీ కాచి కాపాడి రక్షించి పోషించి ఆయుష్నిచ్చి ఆయుర్దాయాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి దేవుని మహాకృపలో కొనసాగింప చేస్తూ ఉంటుండగా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, గడిచిన 2 వారాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానాన్ని గుర్చినటువంటి కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకొని అనేక మంచి పాఠాలను మనం నేర్చుకున్నాము. ఈరోజు కూడా ప్రియులారా, మన యొక్క అనుదిన వాక్య భాగము లేదా మన యొక్క సిరీస్లో నుండి వాక్యాన్ని మనము చదువుకొని ధ్యానం చేసుకుందాము. దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడును గాక అనే సిరీస్లో ఆయా భక్తులు వారి యొక్క జీవితాల్లో నుండి అనేక సంగతులను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ప్రియులారా, ఈరోజు ప్రసంగి గ్రంథములో నుండి కొన్ని సందర్భాలను జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేసుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక మీ బైబిల్ గ్రంథాన్ని ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయంలోనికి తెలియచేస్తుందిగా కోరుతూ ఉన్నాను. కొన్ని మాటలు ప్రియులారా, ప్రసంగి గ్రంథములోంచి కొన్ని మాటలు మనము చదువుకుందాము. కొన్ని లేఖన భాగాలను ఈ దినము కొరకు ధ్యానం చేసుకుందాము. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. దావీదు కుమారుడును యెరూషలేములో రాజయుండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవుచున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలమును మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గము నా తిరిగి వచ్చును. నదులన్నీయు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలి పోవును. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన సంవత్సరములన్నింటిలో మీ కృప మా ఎడలుంచి ఆయుష్నిచ్చి ఆయుర్దాయాన్నిచ్చి నాయనా మమ్మల్ని మీ కృపలో నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. నాయనా, ఆత్మీయ పిల్లలందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మీ కృప చూపించి దీవించి దర్శించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ క్షేమాన్ని దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రసంగి గ్రంథములో నుంచి కొన్ని మాటలు మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా మీ కృప మా ఎడలుంచి దీవించి దర్శించమని మరొకసారి ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రసంగి గ్రంథంలో చాలా మంచి సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి.
జీవితానికి సంబంధించినటువంటి మంచి సత్యాలు ప్రసంగి గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి. విజ్డమ్‌కు సంబంధించినటువంటి మంచి మాటలు, జ్ఞానానికి, వివేచనకు సంబంధించినటువంటి మంచి సందర్భాలు జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను మనకు ప్రసంగి గ్రంథములో అందిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము, సొలొమోను దావీదు తరువాత ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సొలొమోను కాలములో యెరూషలేములో ఆయన పరిపాలన చేస్తూ ఉంటుండగా ఇశ్రాయేలు దేశము క్షేమముగా ఉండుట మనకు కనబడతా ఉంది. అయితే సొలొమోను దేవునికి అవిధేయత చూపించి తన భార్యలు మాట విని విగ్రహములకు ధూపం వేయుట ద్వారా అవిధేయత చూపించిన సంగతి కూడా మనకు కనబడతా ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ సొలొమోను బాలుడిగా ఉండినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన అడిగినటువంటి ఒక మాట, నేను యవ్వనస్తుడను, నేను బాలుడను, ఈ విశాలమైన దేశాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానము చాలదు, నాకు జ్ఞానము కావాలి అని సొలొమోను కోరుకున్నప్పుడు దేవుడు అతనికి జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, సొలొమోను జ్ఞాని, సొలొమోను దేవుని సన్నిధిలో పరిపాలన చేసిన వ్యక్తి. కానీ తన అవసాన కాలంలో దేవుని ఆజ్ఞలను అతిక్రమించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన చెప్పిన సందర్భాలను మాత్రము మనము చూస్తూ ఉన్నాము. 2వ వచనములో వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే. ప్రియులారా, సొలొమోను తన యొక్క అనుభవంలో నుంచి చెప్పినటువంటి సంగతులు ఏంటంటే అంతా వ్యర్థము. ఈ దినాన మనము ఏదైతే ఈ భూమి మీద జరిగించుకుంటూ ఉన్నామో, గొప్ప చెప్పుకుంటూ ఉన్నామో, ఇది ఏది కూడా దేవుని దృష్టిలో విలువైనది కాదు, దేవుని దృష్టిలో ఎన్నదగినది కాదు అని ప్రసంగి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఉండే లేఖన భాగంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే 9వ వచనంలో మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియో లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మునుపున్నదే ఇప్పుడు ఉంది, ఇప్పుడున్నది తరువాత మరలి వస్తుంది. ప్రతిదీ కూడా ఒక సైకిల్ లాగా, ఒక చక్రము లాగా తిరుగుతూ ఉంటుంది తప్ప ఈ భూమి మీద నూతనమైనది ఏదీ లేదని ప్రసంగి మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, ఈ భూమి మీద నూతనమైనది ఏదీ లేదు, నూతనమైన సంగతి ఏదీ లేదు. ఫలానాది నూతనమైనది అని అనుకుంటే అంతకు ముందు దాన్ని ఎవరో వినియోగించి ఉంటారు, అంతకు ముందు ఆ స్టైల్, ఆ విధానం అనేది ముందే వచ్చి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుని క్రింద అనే మాట సుమారు 29 సార్లు వ్రాయబడింది. ప్రియులారా, సూర్యుని క్రింద ఎంత పరిశీలన చేశాడో, దేవుడు అతనికి ఎంత జ్ఞానం ఇచ్చాడో అనుభవపూర్వకంగా ప్రసంగి సొలొమోను గారు చెప్పుతున్న సంగతులు ఏంటంటే సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు. మనం అనుకుంటాం, లేదా మనం గొప్ప చెప్పుకుంటాం మనకున్న దాన్ని బట్టి, కలిగిన దాన్ని బట్టి. కానీ
దేవుని దృష్టిలో అవి ఏవి ప్రాముఖ్యము కాదని దేవుని వాక్యము మనకు బోధిస్తా ఉంది. హల్లెలూయా! నేను మంచి ఇంటిని కలిగి ఉండొచ్చు. మంచి కారుని కలిగి ఉండొచ్చు. మంచి ఉద్యోగాన్ని కలిగి ఉండొచ్చు. మంచి వ్యాపారాన్ని కలిగి ఉండొచ్చు. లేదా మంచి చదువును కలిగి ఉండొచ్చు. లేదా మన కుటుంబంలో జరిగిన పరిస్థితులను బట్టి మనము మంచి కార్యక్రమాలు చేసి ఉండవచ్చు. కానీ ఇవేవి కూడా దేవుని దృష్టిలో విలువైనవి కాదు అనే సంగతిని మనము జ్ఞాపకం పెట్టుకోవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంతకు ముందు ఒక సందర్భాన్ని నేను మీకు చెప్పి ఉన్నాను. చిన్నపిల్లలు మనము కూడా బాల్య దశలోంచి వచ్చి ఉన్నాం కదా. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉండినప్పుడు ఆ పిల్లల యొక్క ఆట శ్రద్ధగా పరిశీలిస్తే వారు ఎంతో శ్రద్ధగా ఆ చిన్న చిన్న వస్తువులను తెచ్చుకొని ఆడుతూ ఉంటారు. లేదా ఒక బీచ్‌కి వెళ్ళారనుకోండి, ఎంతో శ్రద్ధగా ఆ ఇసుకతో ఒక చిన్న ఇంటిని గాని, లేకపోతే చిన్న టెంపుల్‌ని గాని, లేకపోతే చిన్న చిన్న ఆకారాలను వారు నిర్మిస్తా ఉంటారు. ఎంతో శ్రద్ధ వహించి బాల్య దశలో. మనము అలాగే చేసాం కదా! ఏవండీ? ఎంతో శ్రద్ధ వహించి ఆ! మనం చేస్తూ ఉన్నాము. చాలా ఇంటెన్సివ్‌గా. కానీ పెద్దవారు చిన్న పిల్లలు ఆట చూసి ఏమంటారు? అది చిన్న పిల్లల ఆటరా అంటారు. పెద్దవాళ్ళు దాని మీద దృష్టి చూపించరు. అలాగే ప్రియులారా, ఈ భూమి మీద మనము ఏమి చేసినా, ఎన్ని గొప్ప సంగతులు జరిగించుకున్నా, లేదా మనమే గొప్పవారం అనుకున్నా, గొప్ప ఇంటిని, వస్తువులను కలిగి ఉన్నా, దేనిని కలిగి ఉన్నా ప్రియులారా, ఈ భూమి మీద దేవుని యొక్క సంగతులు ఏ విధముగా ఉంటాయంటే, ఈ భూమి మీదది ఏది కూడా ఆయన దృష్టిని ఆకర్షించలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఇదే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో ప్రసంగి అంటాడు, 24వ వచనములో, అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆయుర్దాయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి అన్నపానములు పుచ్చుకుంటూ మన కష్టార్జితము చేత సుఖపడుట కంటే మేలుకరమైనది ఏది లేదు. అది కూడా దేవుడే మనకు అనుగ్రహించవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! ఈ భూమి మీద మనము సంతోషముగా, సమాధానముగా ఉండాలి అంటే, ఈ భూమి మీద దేవుని దయను మనము కలిగి ఉండాలి. మిక్కిలి ఆస్తి కలిగిన వారు కూడా, మిక్కిలి సంపద కలిగిన వారు కూడా సంతోషంగా లేని దినాల్లో మనము ఉన్నాము. ఎందుకంటే దేవుడు మనకిచ్చేటువంటి కృప ఆయన యందు మనము ఆధారపడుటలో ఉందని ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! 6వ వచనం, 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుదాము. మొదటి వచనం, సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను. అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని
ఘనతను అనుగ్రహించును. అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు. అన్యుడు దాన్ని అనుభవించును, ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. ప్రియులారా, ఎంతో ప్రయాసపడతా ఉంటాం. రాత్రనక పగలనక కష్టపడుతూ ఉంటాం. కానీ మన ప్రయాస, మన కష్టము అంత దురవస్థ అని దేవుని వాక్యము మనకు బోధిస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ధన సమృద్ధిని కలుగు చేస్తూ ఉంటాడు. కానీ దాన్ని అనుభవించడానికి అవకాశము కొంతమందికి ఉండదు. నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు మంచోడే. కానీ దేవుని విషయంలో గొప్ప పిసినారి అండి. ఆయన గురించి చెప్పబడినటువంటి ఒక సంగతి ఏంటంటే, ప్రార్థనకు వెళ్ళిన తర్వాత ఆ ప్రార్థన ముగింపులో కానుక వేసే సమయంలో ఆయన బయటకు వెళ్ళిపోతూ ఉండేవాడంట. కానుక వేసే సమయంలో ఒకవేళ చర్చిలో ఉంటే కానుక వేయబడతదేమో అని చెప్పి, కానుక వేయబడే సమయంలో బయటకు వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆస్తిపరుడు. వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి అప్పటికే ఉంది. అప్పుడప్పుడు మేము దేవునిలో ఎదుగుతూ, దేవునిలో బలపడుతున్నటువంటి దినాలవి. మా ఆలోచన ఎలా ఉండేదంటే, మా దగ్గర ఏదుంటే అది కానుక పెట్టెలో వేసేసి, నడుచుకోనో లేతే సైకిల్ మీదో ఇంటికెళ్ళిపోయినటువంటి పరిస్థితి మాది. ఉన్న దేవునికి ఇవ్వలేని పిసినారితనము మరొకరిది. ప్రియులారా, అటువంటి జీవితము దురవస్థ అని దేవుని వాక్యము బోధిస్తా ఉంది. ఆయన ఉద్యోగస్తుడే ఇప్పుడు. తన భార్య కూడా ఉద్యోగస్తురాలే. కానీ ఇద్దరు ఆడపిల్లలు. ముందు వెనక ఎవరూ లేరు. తను సంపాదించినటువంటి కాస్ట్‌ల ఆస్తి మరొకరికి విడిచిపెట్టి వెళ్ళిపోవడమే తప్ప ఆయన చేయగలిగింది ఏమీ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాలు ఉన్నాయి ప్రియులారా. మరొక స్నేహితుడున్నాడు. ఆ స్నేహితుడు గొప్ప ఆస్తిని సంపాదించాడు. దైవజనుడాయన. కొన్ని వందల ఎకరాలు భూమిని కొన్నాడు. తనకు పిల్లలు లేరు. తన భార్య అనారోగ్యంతో ఉంది. ఈ మధ్య నేను కూడా విన్నాను. అతను కూడా అనారోగ్యంతో ఉన్నాడు. బాగులేని పరిస్థితి అని విన్నాను. ఆ ఆస్తినంతటిని ఎవరికో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే ఆయన దైవజనుడు గనక దేవుని సేవ నిమిత్తము దాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనం ఏది సంపాదించినా, ఏది దాచుకున్నా, ఏది కొనుక్కున్నా, ఏది అట్టిపెట్టుకున్నా అది ఆ! విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. నేనెప్పుడూ చెప్తున్న ఒక మాట ఏమిటంటే, నాది, నాది అని చెప్పుకుంటున్నటువంటి ఈ రక్త మాంసాలు, ఈ శరీరము కూడా భూమి మీదే ఉండిపోతాది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రక్త మాంసాలు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ప్రియులారా, ఏది సంపాదించుకున్నా, ఏది తెచ్చుకొని పెట్టుకున్నా ఆ! దాన్ని దేవుని నిమిత్తము మనం వినియోగించకపోయినట్లయితే, మనం పడుతున్న ప్రయాస అంతా కూడా ఒక దురవస్థ అని దేవుని వాక్యము మనకు బోధిస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! కనుక సూర్యుని క్రింద ఇదొక దురవస్థగా మనము చూస్తా ఉన్నాము.
దేవునికి కావాల్సినది, దేవుడు కోరుకునేది ఏంటంటే, ఈ భూమి మీద మనము జీవిస్తా ఉండినప్పుడు, ఈ భూమి మీద దేవుడు మనకు ఆయుష్నిచ్చి నడిపిస్తా ఉండినప్పుడు, దేవుని కొరకు మనం ఏమి చేశామో అది ప్రాముఖ్యమైనది. అది ఒక ప్రార్థన కావచ్చు, వాక్య పరిచర్య కావచ్చు, లేదా దాతృత్వం కావచ్చు. దేవుని పని కొరకు మనం ఏది చేసినా అది మాత్రమే ప్రాముఖ్యము. కానీ ఈ భూమి మీద మనం ఎంత గొప్పగా నివసించినా, ఎంత తక్కువగా నివసించినా అది దేవుని దృష్టిలో ఎన్నికైనది కాదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైన ఆస్తి ఉండవచ్చు, విస్తారమైన సంపద ఉండవచ్చు. కానీ ప్రియులారా, తినటానికి ఆ సరైన భోజనము చేయలేని పరిస్థితి, అనారోగ్య పరిస్థితి ఉంటే విస్తారమైన ఆస్తి వలన ప్రయోజనమేమున్నది? ప్రియులారా, ఇటువంటి సందర్భాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది. వైరాగ్యము అంటారు దీన్ని. ఏమంటారు? వైరాగ్యం అంటారు. వైరాగ్యాలు చాలా రకాలున్నాయి. అందులో 1, 2 వైరాగ్యాలను గురించి జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళతాను. గర్భిణీ స్త్రీ వైరాగ్యం అని ఉంది. ఒక స్త్రీ గర్భము ధరించి బిడ్డను కాన్పు సమయంలో ఆమె అనుభవించినటువంటి ఆవేదన, బాధ ఇంత అంత కాదు. ఇప్పుడు అందరూ ఆపరేషన్లు చేసుకొని ఏమంటే పిల్లల్ని కంటా ఉన్నారు, అది వేరే సంగతి. కానీ ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వాలి అంటే ఎంతో కష్టపడాలి, ఎంతో వేదన, ఎంతో బాధ. అందుకే దాన్ని ప్రసవ వేదన అంటారు. అయితే అనుకుంటుందంట ఆమె, ప్రవ్వా లేదా దేవా, దేవుడా, ఈ పరిస్థితిలో నుంచి నన్ను రక్షించు, నా ప్రాణాన్ని కాపాడు అని అనుకుంటది. ఈ కష్టం ఎవరికి రాకూడదని అనుకుంటదంట. కానీ ఆ తల్లి ఆ బిడ్డను చూసిన వెంటనే ఈ బాధంతా మర్చిపోయి ఏమండి మరలా బిడ్డను కనడానికి ఆమె సిద్ధపడిపోతారు. దాన్ని గర్భిణీ స్త్రీ వైరాగ్యం అంటారు. శ్మశాన వైరాగ్యం అని ఒకటి ఉంది. అందరూ చనిపోయినటువంటి ఆ శవాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్ళినప్పుడు దహన సంస్కారం కానీ, లేకపోతే ఆ ఆ సమాధి సంస్కారం కానీ చేసినప్పుడు అందరూ అనుకుంటారంట, చూడరా ఎంత బతుకు బ్రతికాడు, ఏం తీసుకెళ్ళాడురా, అందరూ అంతేన్రా అని మాట్లాడుకుంటారు. దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. కానీ అక్కడి నుంచి, శ్మశానం నుంచి ఎక్కడో ఏ నదిలోనో లేకపోతే ఏ కాలువలోనో స్నానం చేసి ఇంటికి వచ్చిన వెంటనే అక్కడే మర్చిపోయి మరలా ఎవరి యాతన వాళ్ళది, ఎవరి ప్రయాస వాళ్ళది, ఆ, ఎవరి అవినీతి వాళ్ళది. దాన్ని శ్మశాన వైరాగ్యము అంటారు. పురాణ వైరాగ్యం అని ఉంది. పురాణ పురుషుల్లో ఉన్న గొప్పతనాన్ని చెప్తూ ఉండినప్పుడు అందరూ తలలాడించేసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ ఫలానా పురాణ పురుషుడు కనుక అలా చేయగలిగాడు, మనం ఎలా చేయగలుగుతామని చెప్పి సతికిలు పడిపోవడం అనేది పురాణ వైరాగ్యం అని చెప్తూ ఉంటారు. ప్రియులారా, క్రైస్తవులు కూడా అంతే. ఒక రకమైనటువంటి వైరాగ్య జీవితంలో జీవిస్తా ఉన్నాము. ఎందుకంటే ఆదివారం నాడు దేవుని వాక్యములో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా దేవుని వాక్యం విన్నప్పుడు అవును కదా, నిజమే కదా, ఆ విధముగా మనం జీవించాలి కదా అని అనుకుంటూ ఉంటాం. ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ మందిరపు గుమ్మము దాటి బయటికి వెళ్ళిన వెంటనే మన పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. మన నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. దీన్నేమని వైరాగ్యం అంటారు? నేనంటాను అటువంటిది లేదనుకోండి, ఏమండి, ఆదివారపు వైరాగ్యం అని చెప్పుకోవాలి. అంతేనా? దేవుని వాక్యము బోధించినప్పుడు
దేవుని వాక్యములో ఉంది ప్రియులారా. విత్తనాలు చల్లడానికి వెళ్ళినటువంటి ఆ యొక్క వ్యవసాయదారుడు విత్తిన తరువాత కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని దారి ప్రక్కన పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. కానీ దారి పడిన ప్రక్కన పడిన విత్తనాలను పక్షులు వచ్చి తినివేసి వెళ్ళిపోయాయి. ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎదగలేదు. ఎందుకంటే ఆ ముళ్ళ పొదలు అణచివేశాయి. కొన్ని మన్ను లేని రాతి నేలలో పడ్డాయి. అవి వెంటనే చిగురించాయి. కానీ ఆ వేరు లేనందున అవి చచ్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ వైరాగ్యం కూడా అటువంటిదే. దేవుడు వాక్యాన్ని విన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అవును కదా, నిజమే కదా, ఆ విధముగా మనం జీవించాలి కదా అని అనుకుంటూ ఉంటాము. కానీ చర్చి గుమ్మము దాటిన వెంటనే ఆదివారం వైరాగ్యం అనేది మనకు వచ్చేస్తుంది. ఇవన్నీ మర్చిపోయి మరలా యథావిధిగా మనం జీవిస్తూ ఉంటాము. ఇది ఒక దురవస్థగా దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. ప్రియులారా, ఏది సంపాదించుకున్నా, దేవుడు దేనిని మనకు అనుగ్రహించినా ప్రియులారా, అది కేవలము దేవుని కొరకు ప్రయోజనార్థమై ఉండాలి అనే సంగతిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము పెట్టుకోవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక మాట ప్రసంగి గ్రంథంలోంచి చదువుదాము. చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాము. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడుము, నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. ఈ లేఖన భాగాల్లో 3 సంగతులు మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి, రిజాయిస్. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, లేదా నీ యవన కాలాన్ని బట్టి నీవు సంతోషించు, ఆనందించు. నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనుష్యునికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఒక రిమోట్ కంట్రోల్తో కంట్రోల్ చేయగలిగినటువంటి ఒక రోబోలాగా దేవుడు మనుషుని తయారు చేయలేదు. దేవుడు మనుష్యుని తన రూపములో తన పోలికలో చేసి సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చి, దేవుడు ఎవరా అన్న సంగతి గ్రహించుకోగలుగునట్లు మనుష్యునికి దేవుడు వివేచన జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే మనుష్యునికి ఇవ్వబడినటువంటి ఆ స్వేచ్ఛను మనుష్యుడు దుర్వినియోగము చేసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి దానిని బట్టి సంతోషించు, ఆనందించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు మనుషునికి. సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చి నీవు ఏ విధముగా జీవించాలి అని అనుకుంటున్నావో ఆ విధముగా జీవించు అని మనుషునికి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. కానీ నీవు చేయు ప్రతి దానిని బట్టి నీవు ఆ తీర్పులోనికి తీసుకొని రాబడతావు. మన ప్రతి క్రియ, మన ప్రతి కార్యము దేవునికి తెలుస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకు మరుగైనది ఏది లేదు. అవును ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆ స్వేచ్ఛను దుర్వినియోగము చేసినట్లయితే, మనకు నచ్చినట్లు మనము ఆలోచన చేసినట్లు మనము జీవించినట్లయితే దాన్ని బట్టి తీర్పు తీర్చబడవలసి ఉన్నది అనే సంగతిని మనము జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకో. ఒకటి, రిజాయిస్. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడిచ్చిన స్వేచ్ఛను బట్టి సంతోషించు, ఆనందించు. రెండు, రిమెంబర్. దేవుడిచ్చినటువంటి ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని నీ ఇష్టానుసారముగా ప్రవర్తించినట్లయితే తీర్పు గుండా వెళుతావు అనే సంగతిని జ్ఞాపకం పెట్టుకో. రిమెంబర్. మూడవది, రిమూవ్. తొలగించుకో. 10వ వచనంలో చూసినట్లయితే, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తొలగించుకో. నీ దేహానికి ఆయాసకరమైనది, నీ దేహమును చెరుపుదానిని, నీ దేహమునకు దేవునికి అయిష్టకరమైనది ఏదైనా ఉండినట్లయితే దాన్ని తొలగించుకో. రిమూవ్. ఈ 3 మాటలు జ్ఞాపకం పెట్టుకోనండి. ఒకటి, రిజాయిస్. సంతోషించు. 2, రిమెంబర్. జ్ఞాపకం చేసుకో. 3, రిమూవ్. తొలగించుకో. ప్రియులారా, మన క్రైస్తవ జీవితంలో మనము ముందుకు కొనసాగిపోతా ఉండినప్పుడు దేవునికి మన జీవితంలో ఆయాసకరమైనది ఏదైనా ఉండినట్లయితే దానిని తొలగించుకోవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనాకారుడు 139వ కీర్తనలో ఒక మాట అంటూ ఉన్నాడు. ఆ మాట చదువుదాము చూడండి. కీర్తన గ్రంథము 139వ కీర్తన 24వ వచనము. నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. నీకు ఆయాసకరమైనది, నీకు హేయమైనది నా జీవితంలో ఏదైనా ఉందేమో నన్ను చూడు. కీర్తనాకారుడు ఇస్తున్నటువంటి సాక్ష్యము. ప్రియులారా, ఈ దినాన మన జీవితాల్లో మీరు మనమందరము పరిశీలన చేసుకోవలసినది, దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉండినట్లయితే దానిని తొలగించుకోవాలి. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. రిజాయిస్, రిమెంబర్ అండ్ రిమూవ్. ఆనందించు, సంతోషించు, కానీ జ్ఞాపకం పెట్టుకో తీర్పు ఉందని. అందుకే నీకు దేవునికి మధ్య ఆయాసకరమైనది తొలగించుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 12వ అధ్యాయంలో చూసినట్లయితే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే
తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. రిమెంబర్, జ్ఞాపకమునకు తెచ్చుకో. నీ బాల్య దినముల యందే, నీ యమన కాలమందే, ఇంకను ఇగో నీవు బలమును కలిగి ఉన్నప్పుడే నీ సృష్టికర్తను నీవు జ్ఞాపకమునకు తెచ్చుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని దృష్టిలో నేను అనుకుంటూ ఉన్నాను, మనమందరము పసిపిల్లలమే. అవునా కాదా? అందుకే కీర్తనలో ఒక దగ్గర అంటాడు, 8వ కీర్తనలో, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున దుర్గములను స్థాపించుచున్నావు. అక్కడ బాలురు చంటి పిల్లలంటే ఎవరో కాదు, మనమే. ఆయన పిల్లలమైన మనమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన సృష్టికర్తను మనము జ్ఞాపకము చేసుకోవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 12వ అధ్యాయంలో 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం వరకు కూడా ఒక వ్యక్తి తన అవసాన కాలంలో పడేటువంటి పరిస్థితి మనకు చూపెడతా ఉన్నాడు. నేను ఎప్పుడూ చెప్తున్నటువంటి ఒక మంచి సంగతి ఏంటంటే, మన క్రైస్తవ జీవితంలో 3 అవస్థలు ఉంటాయి. 1 మన ప్రారంభము, 2 మన కొనసాగింపు, 3 మన ముగింపు. కొంతమంది క్రైస్తవ జీవితంలో ప్రారంభం బాగానే ఉంటుంది, కానీ కొనసాగింపు, ముగింపు బాగుండదు. కొనసాగింపు, ముగింపు భక్తిహీనతగా ఉంటుంది. కానీ ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమైతే మన ప్రారంభము బాగుండాలి, మన కొనసాగింపు బాగుండాలి, మన ముగింపు కూడా దేవునిలో క్రమముగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది క్రైస్తవులు వారి యొక్క ప్రారంభ జీవితం బాగుండొచ్చు, ఇంకా వారి కొనసాగింపు జీవితం కూడా బాగుండొచ్చు, కానీ వారి ముగింపు జీవితము అధ్వానముగా ఉంటుంది. ప్రియులారా, ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రారంభము, కొనసాగింపు, ముగింపు, ఈ 3 అవస్థలు, ఈ 3 సందర్భాలు కూడా ఆశీర్వాదకరముగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము, ఒక వ్యక్తి యొక్క ముగింపు ఏ విధముగా ఉంటుందో. 3వ వచనము నుండి, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్దిమంది యొకటి చేత పని చాలించుకుందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేకయుందురు, తిరుగుటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పెట్టె యొక్క కూతకు ఒకడు లేచును, సంగీతము చేయు స్త్రీలు, నాదము చేయువారు అందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు, ఎత్తుచోటుకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, బుడ్డబుడుసరు కాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించువారు వీధుల్లో తిరుగుదురు. ఒక వ్యక్తి యొక్క అవసాన దశను గురించి ఈ మాటలు మాట్లాడుతా ఉన్నాయి. ప్రియులారా, అందుకే చెప్తూ ఉన్నాను, ఒక క్రైస్తవుని యొక్క ప్రారంభము బాగుండాలి, ఒక క్రైస్తవుని యొక్క కొనసాగింపు బాగుండాలి, ఒక క్రైస్తవుని యొక్క ముగింపు కూడా బాగుండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతెందుకు, ఈ మాటలు రాసినటువంటి ప్రసంగైన రాజైన సొలొమోను యొక్క ప్రారంభం బాగుంది, ఆయన కొనసాగింపు అటు ఇటుగా ఉంది, ఆయన ముగింపు అయితే అధ్వానకరముగా ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ 3 అవస్థలు బాగా ఉండాలి. అందుకే ఆ 7వ వచనంలో ప్రసంగి అంటూ ఉన్నాడు, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి మరలా పోవును.
ప్రతి ఫ్యూనరల్ సర్వీస్‌లో చదివే మాట ఇది. ఈ ఆత్మ దేవునిది. ఎక్కడి నుండి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతాది. ఈ మన్ను, ఈ శరీరము తిరిగి మట్టిలో కలిసిపోతూ ఉంటాది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ప్రియులారా, ప్రతి వ్యక్తి యొక్క జీవిత ముగింపు ఏ విధముగా ఉంటూ ఉందో పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన ముడుకులో సత్తు ఉన్నంత వరకు, మన ముడుకులో బలమున్నంత వరకు అవేవి మనకు కానరావు. వాటిని గురించి మనము పట్టించుకోము. కానీ మన ముడుకు బలము తగ్గిపోయిన తరువాత అప్పుడు ఆ సంగతులన్నీ కూడా మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కనుక జ్ఞాపకం పెట్టుకోవలసిన సంగతులు అనేకమున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 12వ అధ్యాయము చివరి 2 మాటలు చదివి మనం ముగించుకుందాము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే. దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వ్యర్థము వ్యర్థము వ్యర్థమని చెప్పుచున్న ప్రసంగి ముగింపు ఏ విధముగా ఉందో చూడండి. ప్రియులారా, ముగింపు ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. అవును, దేవుడు మనకు విధించినటువంటి విధి అది. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. మనంతట మనమే ఆలోచించుకోగలిగిన శక్తినిచ్చాడు. మనంతట మనమే నిర్ణయించుకోవలసిన శక్తినిచ్చాడు. మన ముందు 2 మార్గాలను ఆయన పెట్టాడు. ఒకటి నాశనానికి నడిపిస్తా ఉంది. ఒకటి నిత్య జీవానికి నడిపిస్తా ఉంది. ఏ మార్గాన్ని మనము ఎంచుకోవాలో ఆ నిర్ణయాన్ని దేవుడు మనకు విడిచిపెట్టాడు. ఏ మార్గంలో మనము నడుస్తాము? దేవునిని మహిమపరిచి దేవుని నామాన్ని ఘనపరిచే మార్గంలో నడుస్తామా? లేదా లోకానుసారమైన శరీరానుసారమైన మార్గంలో మనము నడుద్దామా? దీనంతటికీ తేలిన ఫలితార్థం ఏమనగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను. నీవు ఎంత ఆస్తిని సంపాదించుకున్నావు అనేది ప్రాముఖ్యము కాదు. ఎంత మంచి ఇల్లును కలిగి ఉన్నావు అనేది ప్రాముఖ్యము కాదు. ఎంత మంచి ఐహన్ కారును కొనుక్కున్నావు అనేది ప్రాముఖ్యము కాదు. ఎంత గొప్ప చదువును చదివావు అనేది ప్రాముఖ్యము కాదు. ఎంత మంచి ఉద్యోగాన్ని చేస్తున్నావు అనేది ప్రాముఖ్యము కాదు. ఎంత మంచి వ్యాపారాన్ని చేస్తున్నావు అనేది ప్రాముఖ్యము కాదు. ఎంత గొప్పగా కార్యక్రమాలు నీ గృహంలో జరిగించావనేది ప్రాముఖ్యము కాదు. దేవుని యందు భయము భక్తి కలిగి ఆయనకు విధేయత చూపించి ఆయన చిత్తానికి తల ఒగ్గడమే మానవ కోటి యొక్క విధి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! ఈ లోకములో మనము సంపాదించుకున్నవి, మనకున్నవి అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మామిడి పిందెల నెక్లెస్ అండి, ఎంతో ఇష్టంగా చేయించుకున్నానండి. ఇది నేను అక్కడికి తెచ్చుకోవచ్చా? కుదరదు. ఏమండి? రకరకాల నెక్లెస్‌లు చేయించుకుంటారు, మంచిదే. ఈ భూమి మీద వరకే అవి పరిమితం. ఏదైనా గాని
అదొక వస్తువే గాని, ఒక వాహనమే గాని, ఒక ఇల్లే గాని, ఒక గృహమే గాని, ఒక ఆస్తే గాని, ఒక స్థలమే గాని, ఒక అంతస్తే గాని, ప్రియులారా, దేవునిని మహిమపరిచేదిగా ఉండాలి. నేనెప్పుడు చెప్పే ఒక మాట ఏంటంటే, మనము దేవుని కొరకు ఏం చేస్తున్నామనేదే ప్రాముఖ్యము. దేవుని కొరకు మనం ఏ విధముగా సాక్ష్యమిస్తున్నామనేదే ప్రాముఖ్యము. దేవుని కొరకు మనము ఏ విధముగా ప్రవర్తిస్తున్నామనేదే ప్రాముఖ్యము. దేవునికి ఏ విధముగా మనం పరిచర్య చేస్తున్నామనేదే ప్రాముఖ్యము. దీనికి మించి ప్రియులారా ఈ భూ సంబంధమైనది ఏదీ లేదు. ఇవన్నీ దేవుని దృష్టిలో చిన్న పిల్లల ఆటల్లాగే ఉంటాయి. చెప్పాను ప్రారంభంలోనే. చిన్న పిల్లలు ఆడుకున్నప్పుడు పెద్దవాళ్ళు అవి చూసి చిన్న పిల్లల ఆటలురా అని అంటారు కదా! అలాగా మనము కూర్చున్నకున్నటువంటి ఈ ధనమే కావచ్చు, మనము కలిగి ఉన్నటువంటి ఈ ఆస్తే కావచ్చు, అంతస్తే కావచ్చు, పేరే కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో చిన్న పిల్లలు కలిగి ఉన్నటువంటి సంగతుల్లాంటివే. దేవునికి ఇష్టమైనది ఆయన గురించి మనమేమి చేస్తూ ఉన్నాము? ప్రార్థిస్తూ ఉన్నావా? వాక్యాన్ని బోధిస్తూ ఉన్నావా? వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నావా? సువార్త చేస్తూ ఉన్నావా? ఆయన కొరకు సాక్ష్యముగా ఉన్నావా? పరిచర్య చేస్తూ ఉన్నావా? ఒక్క రోజైనా చీపురు పట్టుకొని తుడిచావా? ఇది దేవునికి కావాల్సినది. హల్లెలూయా! హల్లెలూయా! కనుక ప్రియులారా, చివరకు తేలిన ఫలితార్థం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగియుండి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు, ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని, చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. అద్భుతమైన ముగింపండి. నీవు చేసేది ఏదైనా అది మంచిదే గాని, చెడ్డదే గాని ప్రతీదీ కూడా తీర్పులోనికి తీర్చుకుని రాబడతా ఉంది. ఒక దినాన నీవు మంచి క్రియలు చేస్తే దానిని బట్టి నీవు ప్రతిఫలాన్ని పొందుతావు. చెడ్డ క్రియలు చేసినా దానిని బట్టి దానికొచ్చే ప్రతిఫలాన్ని పొందుతావు. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మనము చేసేది ఏదైనా అది మంచి క్రియ అయినా, చెడ్డ క్రియ అయినా తీర్పులోనికి తీసుకొని రాబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! కనుక ప్రియులారా, జ్ఞానము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుని ఉద్దేశాన్ని ఎరిగి, దేవుని సంకల్పాన్ని ఎరిగి, ఈ భూ సంబంధమైన వాటి మీద కాక పర సంబంధమైన సంగతుల మీద మన దృష్టిని పెడుతూ దేవునిలో ముందుకు కొనసాగాలి అని ప్రసంగి గ్రంథంలోంచి మనము పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. అలాగా దేవుని చిత్తం మన జీవితాల్లో జరిగించబడులాగున దేవుని కృప మనందరికీ తోడుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడువు, సర్వాధికారివి నీవు గనుక కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, మాకు స్వేచ్ఛనిచ్చి మా అంతట మేమే నిర్ణయము తీసుకోగలిగినటువంటి కృపనిచ్చి మా ముందు జీవ మార్గానికి నడిపించేది, నాశనానికి నడిపించే ఆ రెండు మార్గాలను ఉంచి ఏ మార్గాన్ని ఎంచుకోవాలో ఆ నిర్ణయం తీసుకునే కృప మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, మా దురవస్థను బట్టి, మా పాపాన్ని బట్టి నాశనానికి నడిపించే మార్గములో గాక మీ నిత్య జీవ మార్గములో మేమందరము ముందుకు కొనసాగిపోయే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మా జీవితాల్లో మీకు ఆయాసకరమైనది ఏదైనా ఉండినట్లయితే క్షమించి దానిని మాకు కనపరిచి దానిని మేము విడిచిపెట్టుకున్నట్లుగా
మా జీవితాల్లోంచి అది తొలగింపబడి నాయనా మీ కృపలో నిత్య జీవాన్ని సంపాదించుకునే కృప మాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. సంఘ కుటుంబాలన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృప చూపించండి. నిండు మనసుతో స్తుతిస్తూ ఉన్నాను. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.